వెల్కమ్ టు KNLS వెబ్ డిజైనింగ్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం ది స్ట్రక్చర్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ గురించి చూద్దాం. అంటే ప్రాక్టికల్గా ఎప్పుడు దాకా థియరీ పార్ట్ గురించి చెప్పుకున్నాం. అసలు HTML అంటే ఏంటి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఆ టాపిక్స్ గురించి చెక్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు రియల్ టైమ్గా మనం ఒక HTML ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలన్నది చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ బటన్ ఇచ్చేసి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, లైవ్ సర్వర్ కన్ఫిగరేషన్ ఎలా ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు కంట్రోల్ అన్నీ ఇవ్వండి. కంట్రోల్ అన్నీ ఇవ్వకపోతే డిఫాల్ట్గా ఇక్కడ ఓకే, ఎప్పుడైతే మనం కంట్రోల్ N ప్రెస్ చేసామో డిఫాల్ట్గా ఇక్కడ మనకి వీడు చూడండి అన్టైటిల్డ్ 1 అని చెప్పి ఇలా డిస్ప్లే అయింది. ఓకే, సో ఇక్కడ ఎలాంటి ఐకాన్, డిఫాల్ట్ ఐకాన్ ఏమీ లేదు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు క్లాసెస్లో చెప్పుకున్నాం, మనం విజువల్ స్టూడియో కోడ్ అన్నది అందులో ఏమేమి ప్రోగ్రామ్స్ రాయొచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ డిస్ప్లే చూడండి, సేవ్ యాజ్ టైప్లోకి వచ్చేప్పటికి సి లాంగ్వేజ్ అని, CPP, C#, జావా, పైథాన్ ఇలా రకరకాల లాంగ్వేజ్ని మనం ఇందులో రాయొచ్చు. కానీ ఇప్పుడు మనం HTML రాస్తున్నాం కదా, అయితే ఈ HTML మనం కంట్రోల్ N ఇవ్వకపోతే మనం C రాస్తున్నామా, జావా రాస్తున్నామా, పైథాన్ రాస్తున్నామా అన్నది విజువల్ స్టూడియో కోడ్, VS కోడ్ అనేది డిటెక్ట్ చేయలేదు. సో డిఫాల్ట్గా దాన్ని సేవ్ చేసేదాకా, ఆ ఫైల్ యొక్క నేమ్ని మనం సేవ్ చేసేదాకా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఫైల్ నేమ్ నేను హలో వరల్డ్ అని చెప్పి ఇస్తున్నా. హలో వరల్డ్ అనేది సాధారణంగా మనం ఏ ప్రోగ్రామ్ రాసేటప్పుడైనా, ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇన్ జనరల్ ప్రాక్టీస్ అది. ఓకే, సో ఇక్కడ హలో వరల్డ్ అని ఇచ్చి HTML సేవ్ యాజ్ ట్యాప్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. పొరపాటున ఓన్లీ ఫైల్ నేమ్ మాత్రమే ఇచ్చి ఇక్కడ సేవ్ యాజ్ ట్యాప్ ఇవ్వలేదు అనుకోండి, అది టెస్ట్ ఫైల్ కింద, డిఫాల్ట్గా టెస్ట్ ఫైల్ కింద క్రియేట్ అవుతుంది. మీ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏంటో ఏమీ రాదు. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫైల్ నేమ్ ఇవ్వాలి, అదేవిధంగా సేవ్ యాజ్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇప్పుడు సేవ్ కొట్టా. అయితే ప్రతిసారి కూడా మనం ఈ విధంగా ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ యాజ్ టైప్ తీసుకోవటం అనేది లేబోరియస్ వర్క్. కాబట్టి సింపుల్గా మీకు దానికి ఉన్న ఆప్షన్ ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఓకే, లేదా కంట్రోల్ కామా కొట్టినప్పటికీ కూడా, కంట్రోల్ ప్లస్ కొట్టినప్పటికీ కూడా మీకు అది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్, ఓకే, సో డిఫాల్ట్ లాంగ్వేజ్ అనే ఇవ్వగతోటి ఇక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏంటి అన్నది మనం స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకి డిఫాల్ట్ లాంగ్వేజ్ ఏంటి, ఇప్పుడు మనం యూజ్ చేయబోతుంది HTML కాబట్టి HTML ఇస్తాం, C అయితే C అని ఇస్తాం అలా. ఓకే, ప్రజెంట్ మనం రాస్తున్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా HTMLకి సంబంధించినవి కాబట్టి HTML అనేది స్పెసిఫై చేయండి. దీనికి సెట్టింగ్స్లో ఏదైనా చేంజెస్ చేసిన తర్వాత యూ నీడ్ నాట్ టు సేవ్. దీనికి ఎలాంటి సేవ్ ఆప్షన్ ఉండదు. జస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని దాన్ని క్లోజ్, మనకు కావాల్సిన సెట్టింగ్ చేంజ్ చేసి దాన్ని క్లోజ్ చేసేయండి. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, సెట్టింగ్స్లో ఏం చేయాలి, క్లిక్ చేసి ఇక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్ అని టైప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, టైప్ చేయాలి కరెక్ట్గా, స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఏదైనా ఉన్నట్లయితే కనుక అది మళ్ళీ రికగ్నైజ్ చేయదు. సో ఇప్పుడు చూడండి, కంట్రోల్ N కొట్టండి, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా చూడండి అన్టైటిల్డ్ 2 అని చెప్పి ఇచ్చేసింది. దీని పక్కన మీకు ఈ విధంగా ఐకాన్ డిస్ప్లే అవుతుంది కదా. ఓకే, ఇది HTML ఐకాన్. Cకి అయితే C అని, ఇలా ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క ఐకాన్ని డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఫస్ట్ ప్రోగ్రామ్ ఒకటి రాద్దాం. ఇంతవరకు మనకి ప్రోగ్రామ్ HTMLలో ఒక ఫైల్ కూడా క్రియేట్ చేయడం ఐడియా లేదు కాబట్టి ఆ కోడ్ ఏంటి, సింటాక్స్ ఏంటి, ఇదంతా మనం చూసే బదులు కొన్ని రకాల చీట్ కోడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ షిఫ్ట్ కీ పట్టుకొని ఎక్స్క్లమేటరీ మార్క్ టైప్ చేసి ఎంటర్ ఇచ్చేయండి.
ఓకే. సో ఆటోమేటిక్గా ఈ కోడ్ అంతా కూడా ఇక్కడ ఇలా డిస్ప్లే అయిపోతుంది, డిఫాల్ట్ కోడ్. దీని గురించి డీటెయిల్గా చెప్పుకుందాం. అసలు డాక్యుమెంట్ టైప్ అంటే ఏంటి, HTML అంటే ఏంటి, ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. జస్ట్ ఫస్ట్ మీరు డిఫాల్ట్గా ఈ కోడ్ జనరేట్ అవ్వడానికి సింపుల్గా ఏం చేయాలి చూడండి. మళ్ళీ ఎక్స్క్లమేటరీ షిఫ్ట్కి పట్టుకొని ఎక్స్క్లమేటరీ కొట్టాను. ఇక్కడ 2 డిస్ప్లే అవుతూ ఉంటాయి మీకు. ఓకే, సింగిల్ ఎక్స్క్లమేటరీ ఉంటుంది, ట్రిపుల్ ఎక్స్క్లమేటరీ ఉంటుంది. జస్ట్ సింగిల్ ఎక్స్క్లమేటరీ మీద ఎంటర్ చేయండి, క్లిక్ చేసేయండి. ఓకే, సో డిఫాల్ట్గా ఇది జనరేట్ అయిపోతుంది. అయితే ఇప్పుడు దీని డీటెయిల్స్ వద్దు మనకి. జస్ట్ కొత్త బట్టలు కొన్నప్పుడు పసుపు పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఏంటి, ఎందుకు ఏమిటి, ఎలా అన్నది తర్వాత చూద్దాం మనం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బాడీలో మనకు కావాల్సింది ఇదంతా మర్చిపోండి, పైన ఉన్నది ఇదంతా ఏంటి అనేది మర్చిపోండి. జస్ట్ మన ఫోకస్ ఇప్పుడు కేవలం ఇక్కడ బాడీలో మనం ఏం చేస్తున్నాం అన్నది అబ్జర్వ్ చేయండి. బాడీ ఓపెన్ అయింది, ఇది క్లోజ్ అయింది. ఓకే, సో ఇక్కడ నేను హెడ్డింగ్ 1 ఒక హెడ్డింగ్ పెట్టడానికి H1 అని కొట్టాను. ఇక్కడ KNLS కంప్యూటర్స్. ఓకే, సో మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేద్దాం. ఏ ట్యాగ్ అయినా ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలి కంపల్సరీ. ఇది ట్యాగ్ ఓపెన్ అంటాం, ఇది ట్యాగ్ క్లోజ్. ఓకే, సో దీని ఫైల్ నేమ్ ఏమిద్దాం, హలో వరల్డ్ అని చెప్పి ప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ హలో వరల్డ్ అన్నది ఈ హెడ్డింగ్ అనేది బ్రౌజర్లో ఓపెన్ అయిందా లేదా అనేది చెక్ చేయాలి. సో ఇది చెక్ చేయాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి, ఈ ఫైల్ ఎక్కడుందో ఆ ఫైల్ ఓపెన్ చేయాలి. అసలు ఫైల్ ఎక్కడుంది అన్నది మీరు ఎలా చూసుకోవాలి, సేవ్ చేసేటప్పుడే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే దీని పాత్ వచ్చేస్తుంది, ఎక్కడుంది అన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకోవడానికి జస్ట్ Alt-D కొట్టండి. Alt-D కొడితే ఆ పాత్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ Ctrl-C కొట్టండి. ఓకే, ఇప్పుడు రన్ బాక్స్లోకి వచ్చి దీన్ని పేస్ట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైతే మనం Windows R కొట్టామో రన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ రన్ బాక్స్లో ఆ పాత్ మొత్తం టైప్ చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఫైల్ నేమ్ డిస్ప్లే అవుతుంది. చూడండి, మన ఫైల్ నేమ్ ఏది, హలో వరల్డ్. సో ఈ హలో వరల్డ్ మీద డబుల్ క్లిక్ చేయండి, వచ్చేసింది కదా, సింపుల్ KNLS కంప్యూటర్స్. సో ఇక్కడ ఏదైతే ఇచ్చామో మనం VS కోడ్లో మనం ఇచ్చిన నేమ్ ఏదైతే ఉందో, హెడింగ్ ఏదైతే ఉందో అదే ఇక్కడ డిస్ప్లే అయింది. అయితే ఇక్కడ ప్రతిసారి కూడా ఈ పాత్ ఎక్కడుంది దాన్ని ఓపెన్ చేయటం, బ్రౌజర్లో ఒకసారి మళ్ళీ మనం అప్డేట్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మళ్ళీ హెడింగ్ 2 అని చెప్పించాను, మెయిన్ రోడ్. ఓకే, మళ్ళీ ట్యాగ్లో వచ్చేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే Alt-Tab ఇస్తే కనుక ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాం కాబట్టి దాన్ని ఓపెన్ చేసుకోవడానికి Alt-Tab ఐడియా ఉంది కదా, టు స్విచ్ ఫ్రమ్ వన్ విండో టు అనదర్. ఆల్రెడీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇది. సో ఇది ఎక్కడ ఉంది అనేది టాస్క్ బార్ మీదకి వచ్చి ఇలా క్లిక్ చేసుకొని ఇచ్చేసే బదులు Alt-Tab ఇస్తే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మనం KNLS కంప్యూటర్స్ అని ఇచ్చాం ఫస్ట్, తర్వాత మెయిన్ రోడ్ ఇచ్చాం, ఇది సేవ్ చేసాం. బట్ ఇక్కడ ఓపెన్ చేసి చూడండి, డిస్ప్లే అవుతుందా లేదు కదా. మరి ఏమైంది, అక్కడ ఆల్రెడీ సేవ్ చేసాం కదా, ఇక్కడ అయినా డిస్ప్లే అవ్వదు. అలా డిస్ప్లే అవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు F5 కొట్టండి. F5 కొడితే అప్పుడు ఇక్కడ రిఫ్రెష్ అవుతుంది. అంటే ఇంతకుముందు లోడ్ అయిన డేటా ఎక్కడ వరకే, ఎప్పుడైతే మళ్ళీ మనం అక్కడ అప్డేట్ చేసామో ఇక్కడికి వచ్చి F5 కొట్టాలి. అయితే ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా ఏమవుతుంది, ప్రతిసారి మనం ఇక్కడ ఏ మోడిఫికేషన్ చేసినా మళ్ళీ పాత్లోకి వెళ్ళటం, ఆ పాత్ ఓపెన్ చేసుకోవటం, బ్రౌజర్ ఓపెన్ చేయటం, అక్కడ F5 కొట్టి రిఫ్రెష్ చేసి చూడటం, ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్, లేబోరియస్ వర్క్. సో దానికన్నా సింపుల్గా మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో లైవ్ సర్వర్ చెప్పుకున్నాం కదా, అది ఎలా కన్ఫిగర్ చేయాలి ఏంటి అన్నది. సో ఆ లైవ్ సర్వర్ ద్వారా ఇప్పుడు మనం యాక్టివేట్ చేసుకుందాం. సో Alt-L కొట్టి కొడితే ఆటోమేటిక్గా లైవ్ సర్వర్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఈ విండోని ఇలా పట్టుకుని ట్రాక్ చేసి ఇక్కడ ప్లేస్ చేసుకోండి ఇటు లెఫ్ట్ ప్యాన్లో. ఇప్పుడు మనం హెడింగ్ 3 అని చెప్పి ఏదో టైప్ చేసాం అనుకోండి. ఓకే, రత్న షాపింగ్ కాంప్లెక్స్ హెడింగ్ 3 ఏమైంది, ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది కదా. ఓకే,
సో మళ్ళీ మనం దాన్ని ఓపెన్ చేయటం, పాత్ కాపీ చేసుకోవటం, ఆ బ్రౌజర్లోకి వెళ్ళటం, ఆ ఫోల్డర్లోకి వెళ్ళటం, బ్రౌజర్ ఓపెన్ చేయటం, రిఫ్రెష్ కొట్టడం, ఈ లెబోరియస్ వర్క్ అంతా కూడా మనకి ఆటోమేట్ అయిపోతుంది సింపుల్గా. అయితే దీనికి వేరియేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమైంది, ఒక సర్వర్ ఐపీ అడ్రస్ని క్రియేట్ చేసింది. ఈ ఐపీ అడ్రస్ ప్రకారం ఆటోమేటిక్గా అది అప్డేట్ అవుతుంది. వేరే ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైంది, లోకల్ పాత్ ఇచ్చింది. ఓకే, సో మనం ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి రిఫ్రెష్ చేస్తేనే అవుతుంది. వేరే ఎప్పుడైతే లైవ్ సర్వర్ని మనం యాక్టివేట్ చేసామో ఆటోమేటిక్గా ఒక ఆ ఐపీ అడ్రస్ ద్వారా అది కన్ఫిగర్ చేసుకొని అక్కడ మనకి డేటాని అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది ఇలా హెడింగ్స్ ఇలా ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ద్వారా ఇచ్చాం కదా. దీని గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, ఈ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ప్రతిసారి ఓపెన్ చేయటం, క్లోజ్ చేయటం, ఇది కొద్దిగా మనకి ఇది కూడా ఆటోమేట్ చేసుకుందాం. ప్రతిసారి కూడా ఇలా ఇవ్వాల్సిన పని లేకుండా ఇప్పుడు ఓపెనింగ్ ట్యాగ్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H4 అని ఇచ్చాను అనుకోండి. H4 అంటే H1, H2, H3, H4 అంటే ఏంటి ఐడియా వచ్చింది కదా. ఇప్పటికే హెడింగ్ 1, హెడింగ్ 2, హెడింగ్ 3, హెడింగ్ 4 అని. అంటే ఫస్ట్ హెడింగ్ చూడండి, జస్ట్ మినిట్. ఓకే, చూడండి, ఫస్ట్ హెడింగ్ కొద్దిగా పెద్దగా ఉంది, సెకండ్ది చిన్నగా, తర్వాత ఇది. అంటే ఆ డేటాని బట్టి మనం ఇచ్చేస్తాం. లేకపోతే ఇది క్లియర్గా మీకు ఇంకా అర్థం కావాలంటే డేటా రిపీట్ చేద్దాం. ఇదే డేటాని H2, H3, H4, H5, H6. ఇక్కడికి వచ్చి H7 ఇచ్చాను అనుకోండి. నేను H7 అన్నది ఉండదు. ఓకే, అప్ టు మొత్తం మనకి హెడింగ్ స్టైల్స్ HTML సపోర్ట్ చేసేది H6 వరకే. మీరు అలా అని చెప్పి తర్వాత H7, H8 చేస్తే ఏదో గార్బేజ్ అవుట్పుట్ వస్తుంది, రెలవెంట్గా ఉండవు అవి. ఓకే, సో అప్ టు H6 వరకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఎప్పుడైతే మనం H6 వరకు చూడండి గ్రాడ్యువల్గా మనకి డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఎప్పుడైతే 7, 8 ఇచ్చామో అవి వేరియేషన్ ఉంది. హెడింగ్ స్టైల్లో లేవి. హెడింగ్ అనేప్పటికీ ఏమవ్వాలి, బోల్డ్ ఉండాలి, బట్ ఇక్కడ బోల్డ్ లేదు కదా. ఓకే, సో వీటిని తీసేయండి. ఓన్లీ మనకి HTML ఇలా హెడింగ్ అప్ టు 6 హెడింగ్ స్టైల్స్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇలా హెడింగ్ స్టైల్స్ని అన్నది నేను మెన్షన్ చేయడం అనేది ఇక్కడ జరిగింది. అయితే ఇక్కడ టాపిక్ ఏంటి, మనం ఏం చెప్పాము, ప్రతిసారి ఇప్పుడు H1 అని చెప్పి ఓపెన్ చేసి మళ్ళీ టైప్ చేసేటప్పుడు మళ్ళీ ఇది టైప్ చేసి, ఓకే, సో మెయిన్ రోడ్, ఒక్క నిమిషం ఈ పైన అన్నీ డిలీట్ చేసేద్దాం, కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది కదా. సో ఇక్కడ H2 అని చెప్పి టైప్ చేశాను, తర్వాత మెయిన్ రోడ్, మళ్ళీ ట్యాగ్ మనమే మాన్యువల్గా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అయితే ఇలా మాన్యువల్గా మనం ఓపెన్ ట్యాగ్ క్లోజ్ చేయాల్సిన పని లేకుండా ఏం చేయొచ్చు అంటే, సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్యాగ్ ఆటో, ఓకే, సో ఇక్కడ చూడండి ఆటో క్లోజ్ ఆప్షన్ ఎప్పుడైతే మనం ఓపెన్ ట్యాగ్ ఇచ్చామో ఆటోమేటిక్గా క్లోజింగ్ ట్యాగ్ రావాలన్న సెట్టింగ్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో సెట్టింగ్స్ క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు చెక్ చేయండి, H3 సంథింగ్ ఈజ్ రాంగ్. ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. సో మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి HTML ఆటో ట్యాగ్ అని టైప్ చేయండి క్లియర్గా. ఓకే, సో ఇందాక ఓన్లీ ఆటో ట్యాగ్ అని ఇచ్చాం, ఇప్పుడు HTML ఆటో ట్యాగ్ అని క్లియర్గా టైప్ చేసి ఇది ఇవ్వండి, ఎనేబుల్ ఆర్ డిజేబుల్ ఆటో క్లోజింగ్ ఆఫ్ HTML ట్యాగ్స్. ఇంతకుముందు ఏదో సమ్ అదర్ సెట్టింగ్స్ ఏదో చేంజ్ అయినాయి, అది ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దాం. H3 ఓకే, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయింది కదా. మనం ఇదివరకు సెట్టింగ్ ఓపెన్ చేయకుండా ఉన్నప్పుడు ఏమైంది, మాన్యువల్గా మనం ఇక్కడ H4 అని కొడితే మళ్ళీ మనం మాన్యువల్గా క్లోజ్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో
ఇది సిస్టమ్. అయితే ఓకే, ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది ఏ విధంగా ఇప్పుడు దాకా మనం చూసిన టాపిక్స్ ఏంటి, డిఫాల్ట్ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి ఫైల్, HTML ఫైల్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ ఆటో ట్యాగ్ ఓపెన్ చేయటం క్లోజ్ చేయటం, అదేవిధంగా లైవ్ సర్వర్ని ఎనేబుల్ చేసుకోవటం ఇవన్నీ చెక్ చేసాం. ఓకే, బాగానే ఉంది. ఇంతకీ ఈ ఎలిమెంట్ అంటే ఏంటి? ఓకే, ఈ ఎలిమెంట్ గురించి డీటెయిల్గా ఒకసారి చెక్ చేసుకుంటూ వద్దాం. సో ఇక్కడ ఎలిమెంట్ అంటే ఏం చెప్తున్నాడు, ఫస్ట్ వన్ ఈ టాపిక్ మెయిన్ ఇదంతా కూడా ఒక ఎలిమెంట్ కింద చెప్తున్నాడు. మొత్తం బాక్స్ డ్రా చేస్తుంది కదా, ఈ ఏరియా నుంచి ఈ ఏరియా వరకు డ్రాక్ చేస్తున్న బాక్స్ ఏదైతే ఉందో దీన్ని మొత్తం ఒక ఎలిమెంట్ అంటున్నాడు. ఇందులో ఫస్ట్ వన్ ఇక్కడ ఇది పి అన్నది ఏంటి, ఓపెనింగ్ ట్యాగ్. ఓకే, అదేవిధంగా ఇందులో ఈ మధ్యలో ఉన్న డేటా ఏదైతే ఉందో, జస్ట్ మినిట్, ఓకే, ఈ పి అన్నది ఈ ఏరియా అంతా కూడా ఏంటిది, ఓపెనింగ్ ట్యాగ్ అంట. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ HTML ఈజ్ ఏ మార్కప్ లాంగ్వేజ్ అని జస్ట్ ఏదో మనం టైప్ చేసుకున్నాం కదా, ఈ ఏరియా అంతా కూడా దీన్ని ఏమంటున్నాడు, కంటెంట్, మెయిన్ కంటెంట్ ఇదే. అదే నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ క్లోజింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఓకే, ఈ జార్గాన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఓపెనింగ్ ఇందులో ఏమున్నాయి, ఒక ఎలిమెంట్లో ఈ మొత్తం లైన్ ఏమన్నాం, ఒక ఎలిమెంట్ అన్నాం. ఈ ఎలిమెంట్లో ఫస్ట్ వన్ దాన్ని ఇక్కడ యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ చేసి అందులో ఒక లెటర్ ఇచ్చి దాన్ని మళ్ళీ యాంగులర్ బ్రాకెట్ క్లోజ్ చేసాం, దాన్ని ఏమన్నాం, ఓపెనింగ్ ట్యాగ్ అన్నాం. ఇక్కడ మనం రాసే మ్యాటర్ ఏదైతే ఉందో ఇది కంటెంట్ అన్నాం. అదేవిధంగా చివరిన సేమ్ ఇక్కడ ఇలాగే ఇచ్చి ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్లో మనం ఒక లెటర్ ఇచ్చాం. పి అన్నది ఏంటి, ఇట్ ఇండికేట్స్ టైప్ ఆఫ్ కంటెంట్. అది పారాగ్రాఫ్ అయితే పి అంటాం, హెడింగ్ అయితే H1 అంటాం, ఇమేజ్ అయితే IMG అంటాం. వాటి గురించి నెక్స్ట్ మీకు డీటెయిల్గా వస్తాయి. సో ఇక్కడ సేమ్ మనం ఇక్కడ ఏ ఎలిమెంట్ అయితే ఏ ట్యాగ్ అయితే ఓపెన్ చేసామో అదే ట్యాగ్ ఇక్కడ బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చి క్లోజ్ చేయాలి. ఇక్కడ స్లాషెస్ రెండు ఉంటాయి, అబ్జర్వ్ చేయండి, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సిస్టంలో మనకి చూడండి, రెండు రకాల స్లాషెస్ ఉంటాయి. ఈ పాయింట్ బిగిన్ చేసిన కాడి నుంచి బ్యాక్ వెళ్ళింది బ్యాక్వర్డ్ స్లాష్ అంటాం, బిగిన్ చేసిన పాయింట్ కాడి నుంచి ముందుకెళ్తే ఫార్వర్డ్ స్లాష్ అంటాం. ఇక్కడ ఏ స్లాష్ వాడాడు మనం, ఫార్వర్డ్ స్లాష్. ఓకే, సో పాత్ స్పెసిఫై చేసేటప్పుడు ఏమో బ్యాక్వర్డ్ వాడతాం, ఈ విధంగా ట్యాగ్ క్లోజ్ చేసేటప్పుడు ఫార్వర్డ్ స్లాష్ అనేది యూజ్ చేస్తాం. సో మనం ఏ స్లాష్ వాడాలి ఇదంతా ప్రాబ్లమేటిక్ లేకుండా మనం ఏం చేస్తాం, సింపుల్గా అక్కడ ఆటో క్లాచ్ పెట్టేసుకున్నాం. సో ఓపెనింగ్ ట్యాగ్ మనం ఓపెన్ చేయకపోతే అదే క్లోజ్ అవుతుంది, మధ్యలో మనం కంటెంట్ అన్నది రాసుకున్నాం. సో ఒక ఐడియా వచ్చింది కదా, మొత్తం ఈ లైన్ మొత్తాన్ని ఏమన్నాం, ఒక ఎలిమెంట్ అన్నాం. ఈ ఎలిమెంట్లో ఉన్న 3 పార్ట్స్ ఏంటి, ఒకటి ఓపెనింగ్ ట్యాగ్, రెండోది కంటెంట్, మూడోది క్లోజింగ్ ట్యాగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది దీని గురించి కొద్దిగా డీటెయిల్గా ఇచ్చాడు. ఇది లెఫ్ట్ యాంగులర్ బ్రాకెట్, బ్రాకెట్స్లో మనకి చూడండి ఇంతకీ దీన్ని ఏమంటారు, లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని చదవకూడదు మనం. ఓకే, ఈ రెండు సింబల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు సింబల్స్ని లెస్ దాన్ అన్నో గ్రేటర్ దాన్ అన్నో అలా చదవకూడదు. ఆ సిచ్యువేషన్ బట్టి మీరు ఏ ప్లేస్లో ఉన్నారు అన్న దాన్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి ఇలా ఇస్తే ఇక్కడ ఈ స్టేట్మెంట్లో ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అంటాం. కానీ మీకు అలా కాకుండా ఇప్పుడు మనం ఇచ్చిన ఇది లెస్ దాన్ గ్రేటర్ దాన్ అని చెప్పడానికి ఉంటుందా, లేదు కదా. ఇట్స్ ఏ యాంగులర్ బ్రాకెట్. ఇక్కడ మనం ఎలిమెంట్స్ కింద వాడేటప్పుడు దీన్ని యాంగులర్ బ్రాకెట్ అంటాం. బ్రాకెట్స్లో రకరకాలు ఉంటాయి కదా, దీన్ని ఏమంటాం చూడండి. బ్రాకెట్ అనగానే చాలామందికి వేరియేషన్స్ కొద్దిగా ఐడియా ఉండదు, కాబట్టి క్లియర్గా ఒకసారి మెన్షన్ చేసుకుందాం. సో చూడండి, జనరల్గా దీన్ని యాక్చువల్గా బ్రాకెట్ కాదు, దీన్ని పారెంథసిస్ అంటాం. ఓకే, పారెంథసిస్, దీన్ని బ్రాసెస్ అంటాం, దీన్ని స్క్వేర్ బ్రాకెట్ అంటాం. ఓకే, అదే
ఈ యాంగులర్ లెస్ దాన్ వాటిని యాంగులర్ బ్రాకెట్స్ అంటాం. లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉన్నాయి, యాంగులర్ బ్రాకెట్ అంటాం. మన వాళ్ళు కొంతమంది దీన్ని తెలవక స్టాండర్డ్గా కొన్ని నేమ్స్ వాడుతుంటారు ఫన్నీగా. దీన్ని చెంబు బ్రాకెట్ అంటారు, దీన్ని మీసాల బ్రాకెట్ అంటారు, ఇది డబ్బా బ్రాకెట్ అంటారు. అలాంటి వర్డ్స్ వాడకండి, కొద్దిగా జార్గన్ ఉన్నది అలవాటు చేసుకోండి. సో ఇక్కడ పారెంథసిస్, బ్రాసెస్ అండ్ స్క్వేర్ బ్రాకెట్, యాంగులర్ బ్రాకెట్. ఓకే, సో మన టాపిక్ వచ్చేద్దాం. సో ఇక్కడ ఈ యాంగులర్ బ్రాకెట్ని ట్యాగ్ ఓపెన్ చేయాలంటే యాంగులర్ బ్రాకెట్ అదేవిధంగా క్లోజింగ్ బ్రాకెట్ మధ్యలో క్యారెక్టర్ని మెన్షన్ చేసాం. ఈ క్యారెక్టర్ ఏంటి? ఎలిమెంట్ యొక్క నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్. దాన్ని ఏమంటాం అంటే ఏ ఎలిమెంట్ మీరు ఇవ్వబోతున్న ఎలిమెంట్ ఏంటి? పారాగ్రాఫా, హెడింగా, లేకపోతే ఏమన్నా ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తున్నారా, ఆడియోనా, వీడియోనా అన్నది స్పెసిఫై చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఇక్కడ సింటాక్స్ చూడండి, దీని ఓపెనింగ్ ఇక్కడ దీని గురించి డీటెయిల్గా ఏం చెప్తున్నాడు ఒకసారి దీని నేరేషన్ చూద్దాం. సింటాక్స్: ద ఓపెనింగ్ ట్యాగ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ యాంగులర్ బ్రాకెట్స్. ఎగ్జాంపుల్ H1, H2, H3 ఇలా ఇచ్చాడు కదా. ఓకే, సో ఇక్కడ ఇది ఫస్ట్ పార్ట్. అదేవిధంగా నెక్స్ట్ వన్ కాంపోనెంట్స్. ఇక్కడ ఏమంటున్నాడు? ద ఓపెనింగ్ ట్యాగ్ ఇంక్లూడ్స్ the angle brackets and the tag name which indicates the type of HTML element. ఓకే, సో ఇక్కడ ఏమున్నాయి కాంపోనెంట్స్? ఈ ట్యాగ్ అన్న దాంట్లో ఏ కాంపోనెంట్స్ ఉన్నాయంటున్నాడు. ఒకటి యాంగులర్ బ్రాకెట్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఆ ట్యాగ్ యొక్క నేమ్ అన్నది స్పెసిఫై చేస్తున్నాం. ట్యాగ్ యొక్క నేమ్ ఏది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని ట్యాగ్ నేమ్ అంటున్నాం. పి ఈజ్ ఇంటెండెడ్ ఫర్ పారాగ్రాఫ్. ఓకే, అదేవిధంగా హెడింగ్ 1, హెడింగ్ 2 ఇదంతా కూడా హెడింగ్స్. అదేవిధంగా ఇమేజ్ ట్యాగ్ అని ఉంటుంది, దీన్ని ఇమేజ్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా ఆ కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటున్నాడు. యాంగులర్ బ్రాకెట్ ఒకటి ఉంది, క్లోజింగ్ బ్రాకెట్ ఒకటి ఉంది. అదేవిధంగా దాని ఎలిమెంట్ యొక్క నేమ్, ట్యాగ్ నేమ్ని, ఎలిమెంట్ అది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ మీరు ఇచ్చిన ఎలిమెంట్ అన్నది ట్యాగ్ నేమ్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా దీని యొక్క పర్పస్ ఏంటి అంటున్నాడు. The opening tag signals the beginning of an element and tells the browser how to interpret the enclosed content. అంటే మనం ఎప్పుడైతే ఓపెనింగ్ ట్యాగ్ ఇచ్చి అందులో డేటా పీనా లేకపోతే హెడింగ్ 1 అని ఎప్పుడైతే ఇచ్చామో, హెడింగ్ 2 అని ఆటోమేటిక్గా ఇది బ్రౌజర్కి ఇంటర్ప్రెట్ చేస్తుంది. నౌ వీఆర్ గోయింగ్ టు గివ్ ద పారాగ్రాఫ్ ఆర్ సమ్ హెడింగ్ స్టైల్, సమ్ ఎక్స్ హెడింగ్ స్టైల్ 1 కానీ 2 కానీ 3 కానీ అలా మెన్షన్ చేసినట్టు మనకి. అంటే మనం ఏం చేయకపోతున్నాం అన్నది అక్కడ సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏదన్నా డ్రైవింగ్ చేసేటప్పుడు రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది మనకి, నాకు గూగుల్ మ్యాప్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు గూగుల్ మ్యాప్ ఎలా పెట్టుకుంటా ఎటు వెళ్తున్నాం అనేది చూడాలి కదా. అదేవిధంగా బ్రౌజర్కి మనం ఇచ్చే డేటా ఏంటి అన్నది ఇండికేట్ చేసేది ఏంటి? మెయిన్ ఈ ఎలిమెంటే, ఒక స్ట్రక్చర్, ఈ ఎనాటమీ ఆఫ్ ఎలిమెంటే దాని గురించి మనం చెప్పుకునేది. ఈ ఎలిమెంట్ స్ట్రక్చర్ని బట్టి మనం ఎలా వెళ్తుంది డేటా, ఏ డేటా ఇస్తున్నారు వీళ్ళు, ఏ డేటాని నేను రెండర్ చేయాలి అన్నది బ్రౌజర్కి అర్థమవుతుంది. సో ఇది ఓపెనింగ్ ట్యాగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఏముంది? కంటెంట్. మెయిన్ ఇక్కడ చూడండి, అసలు మెయిన్ మనం ఈ ట్యాగ్స్ ఎందుకు ఇస్తున్నాము? అసలు మనం వెబ్సైట్ డెవలప్ చేసేదే పర్పస్ ఏంటి? దీనికి ఏదో ఒక కంటెంట్ని డిస్ప్లే చేయాలి యూజర్కి. అది మన కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ రూపంలోనో, ఆడియో రూపంలోనో, వీడియోనో, ఇమేజ్ రూపంలోనో మనం కంటెంట్ని డిస్ప్లే చేయాలి. సో ఈ కంటెంట్ని డిస్ప్లే చేయడానికి వీడు ఫస్ట్ పార్ట్ ఏమేస్తున్నాడు? ది కంటెంట్ ఇన్సైడ్ అన్ ఎలిమెంట్ కెన్ బి ప్లెయిన్ టెక్స్ట్. ఒకటి ప్లెయిన్ టెక్స్ట్ అయినా ఉండొచ్చు అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం ఇచ్చాం? దిస్ ఈజ్ హెడింగ్ అని చెప్పి టైప్ చేసాం, లేకపోతే కేఎన్ఎల్ఎస్ కంప్యూటర్స్, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒక రెస్టారెంట్ నేము, ఇది ఒక నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. అంటే ఇక్కడ ప్లెయిన్ టెక్స్ట్ ఉండొచ్చు. అదేవిధంగా సెకండ్ పార్ట్ ఏమంటున్నాడు చూడండి, చైల్డ్ ఎలిమెంట్స్. ఓకే, సో the content can also include other HTML elements nested with the parent element. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది బుల్లెటెడ్ టెక్స్ట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెంట్ చూపిస్తాం మీకు.
ఇప్పుడు మనం ఆఫర్ చేసే కోర్సెస్ ఏమేంటి అన్నది చెప్పడానికి ఆఫరింగ్ కోర్సెస్ అన్నది మెయిన్ హెడింగ్. అందులో బుల్లెటెడ్ వైజ్గా టెస్ట్ ఉంటుంది. DCA ఒకటి, PGDCA, అదేవిధంగా DTP, ఇలా మనం రకరకాల కోర్సెస్ని ఇక్కడ మెన్షన్ చేసాం. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇదేంటి, సో ఇక్కడ మనం దీన్ని ఈ కోర్సెస్ అయితే ఉన్నాయో వీటిని మెయిన్ హెడింగ్ ఏమో ఆఫరింగ్ కోర్సెస్ అన్నాం. తర్వాత DCA, PGDCA, DTP మనం ఆఫర్ చేసే కోర్సెస్ నేమ్స్ ఇచ్చాం. ఇదేమో హెడింగ్, ఇదేమో ఆ కోర్సెస్. వీటిని ఎలా డిస్ప్లే చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, విజువల్ స్టూడియో కోడ్లో మనం VS కోడ్లోకి వచ్చి దీన్ని ఎలా రాసాం? ఒకటి ఫస్ట్ వన్ OL అన్నాం, అంటే ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ఉంటాయి. ఫస్ట్ ఆర్డర్డ్ అంటే నెంబర్స్ వస్తాయి, అన్ఆర్డర్డ్ అంటే నెంబర్ రాదు. ఓకే, ఒకసారి డిస్ప్లే చేస్తే ఫస్ట్ ఓపెన్ చేద్దాం, లైవ్ సర్వర్ ఓపెన్ చేద్దాం. జస్ట్ మినిట్. ఓకే, సో చూడండి, ఇక్కడ OL అని చెప్పి పెట్టాము, ఏమైంది? UL పెట్టాను, ఏమైంది? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ ఇక్కడ ఏముంది? ఈ ఏరియాలో బుల్లెట్స్ వచ్చినాయి. వెరాస్ ఎప్పుడైతే నేను OL పెట్టాను, ఏమైంది? 1 2 3 అంటే నెంబర్స్ రావాలి అంటే కనుక ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే కనుక నెంబర్స్ కాకుండా జస్ట్ డాట్స్, బుల్లెట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అది వేరే టాపిక్. అసలు మెయిన్ మనం దేని గురించి చెప్పుకుంటున్నాం? ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ అంటే ఏంటి, చైల్డ్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటున్నాం. ఇక్కడ పేరెంట్ ఎలిమెంట్ ఏంటి? UL అన్నది ఏంటి? అన్ఆర్డర్డ్ లిస్ట్ అని చెప్పి ఇచ్చాము. UL ఇక్కడ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేసాం. మళ్ళీ ఇందులో ఏమైంది? సబ్ ఎలిమెంట్స్ వచ్చినాయి మనకి, చైల్డ్ ఎలిమెంట్స్. సో వీటిని ఇందులో ఉన్న సబ్ కంటెంట్ ఏదైతే ఉందో ఇది మెయిన్ కంటెంట్. ఈ ఆఫరింగ్ కోర్సెస్ అనేది మెయిన్ కంటెంట్. ఇది వచ్చేప్పటికి ఇది మనకి సబ్ కంటెంట్. దీన్ని పేరెంట్ కంటెంట్ అంటాం. ఆఫరింగ్ కోర్సెస్ అని పేరెంట్ కంటెంట్ అంటాం. వీటిని DCA, PGDCA, DTP వీటిని చైల్డ్ ఎలిమెంట్ అంటాం. ఓకే, అంటే మళ్ళీ ఎలిమెంట్లో వేరే ఎలిమెంట్ అనేది డిస్ప్లే చేయడం అనేది జరిగింది. ఓకే, సో అదే ఇక్కడ వీడు మనకి ఎక్స్ప్లెయిన్ చేసింది, చైల్డ్ ఎలిమెంట్స్ అని చెప్పి ఇస్తాడు. అంటే ఇదంతా మనం ఈ టాపిక్ అంతా దాని గురించి చెప్పుకుంటున్నాం, కంటెంట్ గురించి. కంటెంట్ ఏముంది ఏంటి అనే దాని గురించి చెప్పుకుంటా ఈ కంటెంట్లో మొత్తం ఎంటైర్ ఈ ఎలిమెంట్ ఇదైతే ఓపెనింగ్ ట్యాగ్ గురించి చెప్పుకున్నాం ముందు. తర్వాత మధ్యలో ఈ ఓపెనింగ్ ట్యాగ్కి క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఏముంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఈ కంటెంట్ అన్నది ఎన్ని రకాలు ఉండొచ్చు అనే దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అది టెక్స్ట్ కంటెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇమేజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆడియో అయ్యి ఉండొచ్చు, వీడియో అయ్యి ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కింద మనం ఏం తీసుకున్నాం? టెక్స్ట్ కంటెంట్ అన్నదాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వన్ చైల్డ్ ఎలిమెంట్ అని చెప్పుకున్నాం. ఈ చైల్డ్ ఎలిమెంట్లో మనకి అంటే మెయిన్ ఎలిమెంట్ ఒకటి, పేరెంట్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఆర్డర్ లిస్ట్ అన్నది పేరెంట్ ఎలిమెంట్. దీని చైల్డ్ ఎలిమెంట్ అంటే ఏది? లిస్ట్, LI అన్నది చైల్డ్ ఎలిమెంట్ అవుతుంది. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే UL అనేది ఓపెన్ చేస్తే ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది కదా. ఇక్కడ లిస్టులు కావాలంటే మీకు ఇందాట్లాగా హెడింగ్ 1, హెడింగ్ 2, హెడింగ్ 3 అని అలా ఇవ్వకండి, ఏదైనా లిస్టే LI. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అది. ఓకే, సో ఈ LI అని టైప్ చేసేసి మనకి ఏ ఐటమ్స్ కావాలో అవి ఇక్కడ ఇస్తాం. అదే ఇక్కడ ఆర్డర్ లిస్ట్ అయితే ఇదైతే చెప్పుకున్నాం కదా. ఇలా అయితే ఏమవుతుంది? ఒక ఏదో ఇలా మనకి ఎలాంటి సింబల్స్ బుల్లెట్స్ అయ్యో వస్తాయి అన్నాం. వేరే ఎప్పుడైతే మనం OL ఇచ్చామో 1 2 3లో నెంబర్స్ ఇస్తాడు అని చెప్పుకున్నాం. ఓకే, సో ఇది ఎలిమెంట్స్కి, చైల్డ్ ఎలిమెంట్స్కి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవుదాం. సో ఇక్కడ నెక్స్ట్ ఏమంటున్నాడు? ఎంప్టీ ఎలిమెంట్స్. ఓకే, some elements are self-closing and don't have any content such as IMG or బ్రేక్. ఇక్కడ IMG అంటే ఇమేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే కొన్ని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ క్లోజింగ్ ఉంటాయి, దానికి కంటెంట్ అన్నది ఏమీ ఉండదు. ఓకే, దానికి క్లోజింగ్ మళ్ళీ దాన్ని క్లోజ్ చేయడానికి క్లోజింగ్ ఎలిమెంట్, క్లోజింగ్ ట్యాగ్ ఏమో, ఓపెనింగ్ ట్యాగ్. మామూలుగా ఎలిమెంట్ అంటే ఏం చెప్పాము మనం? ఓపెనింగ్ ట్యాగ్ ఒకటి ఉంటుంది, మధ్యలో కంటెంట్ ఉంటుంది, తర్వాత క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది అని చెప్పాం. బట్ కొన్ని ఎలిమెంట్స్ వచ్చేప్పటికి ఓన్లీ సెల్ఫ్ క్లోజింగే ఉంటుంది,
దానికి దాంట్లో కంటెంట్ ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏదైనా ఒక ఇమేజ్ని లోడ్ చేయాలనుకోండి మన దాంట్లోకి, ఇలా ఇమేజ్ అని ఇచ్చి సోర్స్, ఆ ఇమేజ్ నేము, దీని ఆల్టర్నే, ఇదంతా తర్వాత క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు టెస్ట్ కంటెంట్ని ఎలా మనం ఈ క్లాస్ టార్గెట్ ఏంటంటే టెస్ట్ కంటెంట్ని ఎలా డిస్ప్లే చేసుకోవాలి, అసలు ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్నది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి జస్ట్ దాంట్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను, పారాగ్రాఫు, హెడింగ్స్, అదేవిధంగా లిస్ట్ అంటే బుల్లెటెడ్ లిస్ట్, వాటి గురించి మాట్లాడుకుందాం. ఈ ఇమేజ్ గురించి నెక్స్ట్ క్లాస్ వేరే సపరేట్ క్లాస్ ఉంటుంది, అది మళ్ళీ సపరేట్ టాపిక్ అది. సో అయితే ఒక అవుట్లైన్ ఇందులో ఏముంటుందని చెప్పి ఇక్కడ మనకు వచ్చేప్పటికి